రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. రవి సార్, ఇప్పుడు దేశమంతా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్స్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియ మీద ఒక వ్యతిరేకత అనేది వస్తుంది. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు సీతారాం యేచూరి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా సార్ సజావుగా జరగట్లేదు, మొత్తం కేంద్ర పెత్తనం అనేది వస్తోంది అనేది. సో ఏం జరుగుతుంది సార్, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు సరిగ్గా ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, 10వ తారీఖు 12వ తారీఖు అంటున్నప్పుడు ఉన్నది ఇద్దరు ఎన్నికల కమిషనర్లు. రాజీవ్ కుమార్ ఏమో ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి, ఆ తర్వాత అరుణ్ గోయల్ అనే ఆయన రెండో సభ్యుడు, ఇంకొక ఆయన నియమించాలి. నిజానికి ఈ నియమించడం కోసం 14వ తారీఖున ఆ సలహా మండలి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సలహా మండలి కూడా చాలా లోపభూయిష్టమైంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గతసారి ఈ అంశాన్ని చర్చించినప్పుడు మీరు ఒక కమిటీ వేయండి, ఆ కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న కమిటీ అయితే వాళ్ళు ఒక ప్యానెల్లో నుంచి పేర్లు ఎంపిక చేస్తే వాళ్ళని నియమించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ప్రాణం ఎన్నికలు, ఎన్నికల నిర్వహణ బాధ్యత అంతా ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. మోదీ హయాంలో మిగతా వ్యవస్థలాగా ఎన్నికల కమిషన్ అన్నది కూడా దాని స్వతంత్రతను, స్వయం ప్రతిపత్తిని కోల్పోయి వాళ్ళ ప్రయోజనాల కోసం అన్నట్టుగా ఆరోపణలకు గురవుతుంది. ఎన్నికల తేదీలు ప్రకటించడం కానీ, కేసులు చర్యలు తీసుకోవడం దీనంతట్లో కానీ ఇలాంటివన్నీ వచ్చాయి సూచనలు. వస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ఎలాంటి నిర్దిష్టమైన కొలబద్దలు లేవు, అర్హతలు కూడా లేవు. ఏదో ఇంత వయసు దాటి ఉండాలి, 3 ఏళ్ళు కనీసం పనిచేయాలని. మీరు నియమించే వాళ్ళలో ఒకటి కూడా 3 ఏళ్ల పదవీ కాలం ఉండలేదు. వాళ్ళని ఎక్స్టెన్షన్ మీద చేస్తున్నారు. సో ఎక్స్టెన్షన్ మీద చేయడం అంటే వాళ్ళు మీ దయా దక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటారు. ఇవన్నీ చర్చకి ఎప్పుడు వచ్చాయి? అరుణ్ గోయల్ సమయంలోనే వచ్చాయి. అరుణ్ గోయల్ అని ఆయన ఏదో ప్రభుత్వ శాఖ కార్యదర్శి కేంద్రంలో, ఆయన చివరిలో ఐ థింక్ సెప్టెంబర్లోనే ఎప్పుడో ఈరోజు రాజీనామా చేశాడు. రేపు ఆయన ఎన్నికల కమిషనర్గా పరిశీలించమని ప్యానెల్లో పేరు చేర్చమని పెట్టాడు. ఆయన్నే నియమించారు. అంటే ఇదేమన్నా చాలా ప్లాన్డ్గా ఉన్నట్టుంది. ఒకరోజు ముందే రాజీనామా చేయటము, ఇమ్మీడియట్గా ఆయన ఎంపిక చేయటము, ఇంకో 3 పేర్లు మీరు పట్టించుకోకపోవటము, ఇది అనుమానాస్పదంగా ఉంది. ఈ పద్ధతి బాగాలేదు. మీరు రూల్స్ ఫ్రేమ్ చేయండి, పార్లమెంట్లో చట్టం చేస్తే అప్పుడు మేము దాన్ని అమలు చేస్తాము. అంటే డెఫినెట్గా కోర్టులు పార్లమెంట్ చట్టం చేస్తే దాన్ని అమలు చేస్తాయి. కాకపోతే పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్న అంశాన్ని మటుకు పరిశీలిస్తాయి. ఆ విధంగా కేంద్రం ఒక చట్టం చేసినప్పుడు పార్లమెంట్లో, అది కూడా గత సమావేశాల్లోనే డిసెంబర్లోనూ అప్పుడు పెట్టిన బిల్లులో ఏం చేశారు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పెట్టాలని తీశారు. ప్రధానమంత్రి నియమించే ఒక మంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు అన్నారు. అంటే ఎటు తిరిగి మీకే మెజారిటీ ఉంటుంది కదా, ఒక ఆయన ఎవరో ఒక సీనియర్ అధికారి. సో మీకే మెజారిటీ ఉంటుంది, అందరినీ నియమించేది మీరే అయినప్పుడు ఇంకా సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా దెబ్బతినిపోయిందని మళ్ళీ వెళ్ళారు కోర్టుకు. అంటే వాళ్ళు మేమేం చేయలేము, పార్లమెంట్ చట్టం చేసింది కదా, అయిపోయింది అన్నారు. సరే, ఇది ఇలా ఉంటే ఈ వివాదం చాలా చోట్ల ఫిర్యాదులు, పక్షపాతం ఆరోపణలు. హఠాత్తుగా మొన్న రాత్రి అది కూడా రాత్రి బయటకు వచ్చింది. ఎన్నికల సంఘం సభ్యుడిగా ఉన్నటువంటి ఈ అరుణ్ గోయల్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఎన్నికల కమిషన్ నియామక చట్టం సెక్షన్ 11(1) ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు అని గెజెట్ వచ్చింది. అంటే అసలు రావడమే అయింది. ఎన్నికలు జరిగినప్పుడు ఆ 3వ కమిషనర్ను నియమించి మరింత పటిష్టం చేయాల్సిన సమయంలో ఉన్న ఇద్దరిలో ఒకరిని ఇంటికి పంపించడం, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం సమాధానం లేవు. వ్యక్తిగత కారణాలు లేదా పరిశీలించాము అంతవరకే చెప్తున్నారు. కానీ దీనివల్ల 2 రకాల సమస్యలు వస్తాయి. ఒకటి, ఒకవేళ నియామకం జరగకపోతే ఒక్కడి మీదే భారం అంతా పడుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఒకరి మీద భారం పడడం కాదు, ఒకటి చేతిలోనే అధికారం అంతా వస్తుంది. ఈ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు ఏం జరగాలి, వాయిదా వేయాలి, నిలిపేయాలి, సమయం ఎక్కువగా ఇవ్వాలి, బ్యాలెట్ల ఈవీఎంల ఏది అంతా ఒకరే చేసేట్టు అవుతుంది. అలా చేసే ఒక పథకం దీంట్లో ఏమన్నా ఉందా? లేదంటే అరుణ్ గోవిలే అనేక ఆరోపణల మధ్య నియమితుడయ్యాడు.
కానీ ఆయన కంటే కూడా విశ్వాసపాత్రుడైనటువంటి నమ్మకస్తుడైన ఇంకో అధికారిని మీరు తెచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇంకా మామూలుగా ఇప్పుడున్న దానికంటే అడిషనల్ లాయల్టీతో అడిషనల్ ఆరోపణలతో ఎన్నికల సంఘం తయారైతే సరిగ్గా లోక్సభ ఒక 4-5 ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, ఇలా మహారాష్ట్ర ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మీకు విధేయుడైన ఇంకో కమిషన్ ఏర్పడుతుంది. కాబట్టి ప్రశ్నార్థకమైంది. ఎందుకు రాజీనామా చేశారు అది చెప్పాలి కదా. ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు మీరు ఈరోజు చూస్తే అందరూ ఒక వార్త ఇచ్చారు. సిఈసి అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్తో విభేదాల వల్లనే, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఆయనతో విభేదాల వల్లనే ఈయన రాజీనామా చేశాడని తెలుస్తుంది. కోల్కతాలో ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించడానికి. అందులో ఇద్దరు పాల్గొంటారని కమ్యూనికేషన్ వచ్చింది. కానీ తీరా చివరి నిమిషంలో ఆరోగ్య కారణాల వల్ల అరుణ్ గోవిల్ రావట్లేదు అని లాస్ట్లో సవరించారు. కానీ ఆయనకు దగ్గరగా ఉన్నాళ్ళేమో ఆయన అద్భుతమైన ఆరోగ్యంతో చలాకీగా ఉన్నాడు అన్నారు. అంటే విభేదాలు అని. ఇది ఏమన్నా వాంఛనీయమైన పరిస్థితి ఒక డెమోక్రటిక్ కంట్రీలో. సో ఇప్పుడు ఇది ఒక క్లారిటీ రానంత వరకు ఎలక్షన్ షెడ్యూల్ అనేది రిలీజ్ కాదా సార్? యాక్చువల్గా 14th లోపు నియమించాలి అంటే హార్డ్లీ మిగిలింది 2 రోజులు మాత్రమే కదా సార్. అంటే దీంట్లో ఒక సమస్య ఉంది. అంతకుముందు ఎలాగో 3వ కమిషనర్ కోసం 14న పెట్టారు కాబట్టి ఆ సమావేశాన్ని అలాగే జరిపి అందులో ఇంకొక ఆయన నియమిస్తారు. దానికోసం 1-2 పేర్లు ఉన్నాయి బాగా విశ్వాసపాత్రలు అనే అభిప్రాయం ఒకటి ఉంది. ఆ నియమించేవాడు 2వ వాడు అవుతాడా లేదా 3వ వాళ్ళను ఇద్దరిని కూడా నియమిస్తారా అని. ఈ విషయంలో కవిత గతంలో కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. టిఎన్ శేషన్ ఆయన గురించి తరచు చెప్తుంటారు. ఆయన చాలా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాడు, అందరూ గడగడలాడిచ్చాడు. ఆయన మంచి చాలా చేశాడు కానీ చెడు కూడా చాలా ఎక్కువ చేశాడు. అందులో ముఖ్యమైనది నిరంకుశ పెత్తనం. ఎప్పుడు ఏ ఎన్నికంటే ఎన్నిక రద్దు చేసేది, ఎక్కడంటే అక్కడ పెట్టేది, అంతా తన చుట్టూ తిప్పుకునేది. ఆ సమయంలో ఇలా ఒకడే అయితే ఇన్ని రకాలుగా చేస్తాడు కాబట్టి బహుళ సభ్య కమిషన్ ఉండాలి అని రాజ్యాంగంలో ఉంది. 1 or more అని ఇద్దరిని తీసుకొచ్చారు, పేరి శాస్త్రి, కృష్ణమూర్తి అనుకుంటా. అప్పుడు శేషన్ దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో, సుప్రీంకోర్టులో దీని మీద చాలా విచారణ జరిగి 2 or 3 are better than 1 ఒకరే ఉండే, అందుకని ఈ ఏర్పాటు వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కనుక సకాలంలో చర్య తీసుకోకపోతే మళ్ళీ ఒకడే అవకాశం ఉంది. లేదు ఇప్పుడు ఎటు ఉన్నది 3 వాళ్ళే కాబట్టి, అంటే ప్రధాని ఉంటాడు, ఆయన చెప్పిన మంత్రి ఉంటాడు, ఆయన నియమించిన అధికారి ఉంటాడు. కాబట్టి వాళ్ళు కోరిన వాళ్ళను తప్పకుండా అక్కడ తెచ్చిపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ 2 సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒకటి, ఇప్పుడు రాజీనామా చేసిన అరుణ్ గోయల్కు సిఎస్సి రాజీవ్ కుమార్కు మధ్యలో వచ్చిన విభేదాలు వ్యక్తిగతమైనవా విధానపరమైనవా? ఏదైనా సిస్టమ్ను సబ్వర్ట్ చేసే, వ్యవస్థకు ఇబ్బంది కలిగించే లేదా ప్రజాస్వామ్యానికి అది దెబ్బ తగిలే అంశాలు ఏమైనా వాటి ఉన్నాయి అని విభేదించాడు ఆయన. అది చాలా ప్రమాదం కదా. అదే నిజమైతే వాటిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండవది, ఇప్పుడు కొత్తగా నియమించి ఈయన కలిసి పనిచేసే ఒక సరైన వాతావరణం ఉంటుందా, లేక మళ్ళీ తగాదాలు ఇవేవో వచ్చాయని అంటే అప్పుడు వీళ్ళు తగాద పడితే ఏముంది, బయట ప్రభుత్వమో ఇంకెవరో జోక్యం చేసుకుంటారు కదా. ఉదాహరణకు శేషన్ అప్పుడు ఈ 3 నియమిస్తే ఈ కృష్ణమూర్తి అనేవాడు శేషన్ కంటే ఇంకా ఎక్కువగా ఎగిరెగిరి పడి అసలు ఆ కార్యక్రమే ఒక 2 సార్లు అయితే అసలు కమిషన్ సమావేశమే జరగలేదు. ఇవన్నీ మీడియా వార్తలు ఆ రోజులు, ఛానల్స్ ఇంతగా లేవు. కానీ అందువల్ల ప్రజాస్వామ్యానికి చాలా కీలకమైన, దేశంలో సుప్రీంకోర్టు తర్వాత అత్యంత ఉన్నతమైన ఎన్నికల కమిషన్లో ఇలాంటి గజిబిజి గందరగోళం సృష్టించబడటం, దాని మీద ప్రభుత్వం పారదర్శకంగా చెప్పే బదులు మౌనం పాటించి తనకు కావాల్సిన వెతుక్కునే దిశలో ఉండటం అది చాలా అభ్యంతరకరం. ఈ విషయం మీద వాళ్ళు కేసు వేశారు. సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంటోంది. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకోటి కూడా ఎన్నికలకు సంబంధించింది, అది ఎన్నికల బాండ్లు. ఎన్నికల బాండ్ల చెల్లవు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా. ఇస్తూ ఏమందంటే ఈ బాండ్లన్నీ కూడా మేనేజ్ చేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIని మీ దగ్గర ఉన్న బాండ్లు తీసుకున్న వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారో వివరాలు మాకు ఇమ్మని ఆదేశించి అది మొన్న మార్చి 5, 6 అంత లోపల ఇమ్మని వాళ్ళకి గడువు ఇచ్చారు. కానీ హఠాత్తుగా స్టేట్ బ్యాంక్ యాజమాన్యం ఆ తేదీన కోర్టు దగ్గరికి వచ్చి
మేము ఇవ్వలేము, మాకు మరింత సమయం కావాలి ఇవన్నీ తేల్చడానికి అన్నారు. తేల్చడం ఏముంది, మీరు ఎప్పుడైతే బాండ్లు ముద్ర చేసి అందరికీ అమ్మేశారో అప్పుడే అవి రెడీగా ఉన్నాయి కదా. మీరు ఎన్ని బాండ్లు ముద్ర చేశారో మీకు తెలియదు, లెక్కలు ఉంటాయి కదా, అవి వాళ్ళు తీసుకున్న తెలియదు అంటే లేదు, అవన్నీ మేము చాలా చాలా వివరాలన్నీ మేము సమీకృతం చేసి ఒక చోట పెట్టడానికి సమయం కావాలి అందుకని అడుగుతున్నారంటే ఇదంతా వట్టి మోసం, నమ్మదగింది కాదు. అసలు బీజేపీకి ఎక్కువ డబ్బులు వెళ్ళాయి అందరికి తెలుసు. బీజేపీని కాపాడడానికి, మోదీ ప్రభుత్వాన్ని కాపాడడానికే స్టేట్ బ్యాంకు డొంక తిరుగుడుగా సమయం కావాలి అది ఇది అని చెప్తుంది. వాళ్ళు తలుచుకుంటే 2 నిమిషాల్లో వచ్చేస్తాయి. 22,170 అన్ని బాండ్లు అమ్మారు. అవేం పెద్ద సంఖ్య కూడా కాదు. ఒక్కసారి కంప్యూటర్లో నొక్కితే అదే అన్ని చేసి అది వచ్చేస్తుంది. కానీ వీళ్ళు దాన్ని దాటేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారంటే ప్రతిపక్షాలు ఆ కేసులో, అది కూడా ఎన్నికలది కాబట్టి చెప్తున్నా, అది కూడా సుప్రీంకోర్టు దగ్గరే ఉంది. మీరు దాన్ని గనక ఇప్పుడు వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే కోర్టు ధిక్కారం కింద ఈ ఎన్నికలకు అది పనికిరాదు. ఇంకా ఈ ఎన్నికలో ఆ డబ్బు ప్రభావం పడకుండానో లేదా ఏం జరిగిందో తెలియకపోతే ఈ ఎన్నికలకు మళ్ళీ 5 ఏళ్ళకి ఎప్పుడో ఎన్నికలు వస్తాయి, ఉపయోగమే ఉంది. కాబట్టి మీరు ఫోర్స్ చేసి తప్పకుండా వాళ్ళను ఇవ్వాలని చెప్పండి అన్నారు. ఈరోజు విచారణ జరిగినప్పుడు వాళ్ళ తరఫున మాట్లాడిన అడ్వకేట్ అయితే సీనియరే మనీష్ తివారీ ఎవరు, ఆయన అడిగితే సమయం కోర్టు ఇవ్వండి అని చెప్పింది. సమయం ఇవ్వము, మీరు ఆ వివరాలు తెచ్చి ఇవ్వండి అని. 2 సమస్యలు. ఒకటి, బ్యాంకు ముద్రణ వేసింది ఇవన్నీ లెక్కలు చూసేది ఒక చోట అంట, అమ్మకం అనేది ఇంకో చోట జరుగుతుందంట. ఈ 2 కలిపి లెక్క చూడడం ఈ రోజుల్లో పెద్ద సమస్య ఏం కాదు. ఆన్లైన్ ఆఫ్లైన్ వరకు ఎక్కడెక్కడో కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎస్బీఐ అంటే దేశంలో ప్రీమియర్ గవర్నమెంట్ బ్యాంక్, వాళ్ళకి సమస్య ఉందండి. అంటే ఇక్కడ ఎవరినో కాపాడడానికి ఒక ప్రయత్నం జరుగుతుందన్నమాట. సో ఇటు ఎన్నికల కమిషనర్ విషయమైనా ఇటు ఎన్నికల బాండ్ల విషయమైనా కానీ ఈ సమయంలో చాలా కీలకంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు మరి ఫైనల్ ఉత్తర్వులు ఎలా ఇస్తుందో మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.